ప్రచండ ప్రచండ ఏమైంది? ప్రచండ 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 ఏమైంది? ప్రచండ భలే దొరికావు బాలిక. నేను గుళ్ళోకి ప్రవేశించి ఏమీ చేయలేను కాబట్టి చంబ శరీరాన్ని వదిలి నా స్వశరీరంతో వస్తున్నాను. దారి కాచి మధ్యలో నిన్ను ఏకాకిని చేసి అంతం చేస్తాను. పిల్లలు త్వరగా రండి, టైం అవుతుంది. మిస్సమ్మా, మిస్సమ్మా, ఏమైంది రాతోడ్? అది మేం రెడీ మిస్ అమ్మా. గుడ్, వెళ్ళి కార్లో కూర్చోండి. మీ డాడీ ఎక్కడా? డాడ్ ఆల్రెడీ రెడీ అయ్యి బయట ఉన్నారు. నీదే లేట్ మిస్ అమ్మా. ఏంటి రాతో టెన్షన్ గా ఉన్నావు? ఏమి లేదు బుజ్జమ్మ. అయితే రండి మరి. మీరు వెళ్ళండి, వెనకాలే మేము వస్తాం. వెళ్ళండి పిల్లలు. పద. పద రాతోడ్. ఒక్క నిమిషం మిస్సమ్మా, ఆ? మనం గుడికి వెళ్ళకూడదు. ఏమైంది రాతోడ్? గుడికి వెళ్తే ప్రమాదం. ప్రమాదమా? ఎవరికి? బుజ్జమ్మకి. ఏమంటున్నావు రాతోడ్? బుజ్జమ్మకి ప్రమాదం ఏంటి? మీకెలా చెప్పాలి? వాడు మళ్ళీ వచ్చాడు మిస్సమ్మా. ఎవరు? ప్రచండ. ప్రచండ ఎవరు? మొన్న మనోహరి తీసుకొచ్చిన దొంగ స్వామీజీ. వాడి అసలు పేరు ప్రచండ. వాడు పెద్ద మాంత్రికుడు. వాడు మళ్ళీ ఎప్పుడొచ్చాడు? వాడి అసలు రూపంతో రాలేదు మిస్సమ్మా. యాదమ్మ శరీరంలో పరకాయ ప్రవేశం చేసి వచ్చాడు. నిన్న ఈ రోజు యాదమ్మలో ఉన్నది ఆ ప్రచండానే. నిజమే రాతోడ్, నిన్న ఈరోజు యాదమ్మ బాడీ లాంగ్వేజ్ లో తేడా కనిపించింది. లేకపోతే యాదమ్మ మనోహరిని అలా పైకెత్తుకోవడం ఏంటి? యాదమ్మలో పరకాయ ప్రవేశం చేసిన ప్రచండ నిన్న రాత్రి కరెంటు తీసి బుజ్జమ్మనేదో చెయ్యాలి అనుకున్నాడు మిస్సమ్మా. బుజ్జమ్మ సారు దగ్గర ఉండటం వల్ల అది కుదరలేదని ఇందాక మనోహరి యాదమ్మ మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. ఇందాకే ఆ ప్రచండ యాదమ్మ శరీరం వదిలేసి వెళ్ళాడంట. ఇప్పుడు అందరం బయటికి వెళ్తున్నాం కాబట్టి దారి మధ్యలో ప్రచండ బుజ్జమ్మనేదో చేయబోతున్నాడంట. యమధర్మరాజా, ఏమి ఈ పరిస్థితి?
ఒకవైపు గ్రహస్థితి మారు వరకు ఆ బాలిక శక్తులు పనిచేయవు. మరొక వైపు ప్రచండ తన సర్వశక్తులను కూడదీసుకుని వచ్చుచున్నాడు. ఈ సంకట స్థితి నుండి ఆ బాలికను కాపాడునది ఎవరు ప్రభు? చంబా ప్రచండ ఇక్కడ ఇంకా రాలేదు. మనం గుడికి చేరేలోపు వచ్చేస్తాడు. ప్రచండ రాకాసి పక్షి వలె వచ్చుచున్నాడు. తన పదునైన ముక్కుతో చొరకత్తుల్లాంటి కాలి గోళ్లతో బాలికను వెంటాడి వేటాడిదడేమో, చీల్చి చెండాడునేమో.